విధంగా చెప్పలా. నేను నా తల్లిదండ్రులు కూడా లేరు, గురువు గారు చెప్పారు కాబట్టి నేను ఈ పని చేశాను. కాబట్టి ఇది మా కుటుంబానికి సంబంధించిన వంశ సాంప్రదాయం కాదు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా వైదికంగా నాకు వివాహం జరగాల్సిందే, పద్ధతి ప్రకారం మీరు మా ఇంటికి రావాల్సిందే, విధి విధానాల ప్రకారం మొత్తం వివాహ ప్రకరణం మొత్తం జరగాల్సిందే అని రాముల వారు అక్కడ వాళ్ళందరికీ చెప్పి ఒప్పిస్తే ఆ తర్వాత ఇక వివాహ కార్యక్రమం మొత్తము కూడా మహావైభవంగా రాజ్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రామరాజ్యం వాస్తవంగా తర్వాతనే రామరాజ్యం అయ్యేది. అయితే ముందంతా కూడా దశరథ మహారాజు గారు ఆయన ఆ భూమండలం మొత్తాన్ని కూడా పాలిస్తూ ఉంటే సామంత రాజులందరూ కూడా ఈ వివాహ కార్యక్రమానికి ఎప్పుడెప్పుడు రాముల వారి పెళ్లి చూద్దామా అని వేచి ఉంటూ ఉన్నారు. ఇక ఆ తరుణం రానే వచ్చింది. ఈ వివాహ కార్యక్రమానికి ఎక్కడో దేవతలు, ముగ్గురు దేవతలందరూ కూడా వివాహానికి వచ్చి ఎంతో శాస్త్రోక్తంగా వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మనం ఎట్లయితే ప్రారంభించామో అదే విధంగా అప్పుడు వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించి 5 రోజుల నుంచి వివాహ కార్యక్రమం ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు టైం లేదు. ఈ కాలంలో టైం లేక ఆ పెళ్లి రోజే జరుగుతున్నాయి అన్నీ, కానీ 5 రోజుల ముందు నుంచి జరుగుతాయి. దానికో శాస్త్రం ఉంది. సర్వమంగళ ఘోషణిస్తో మంగళ స్నానమాచరే ఆయురైశ్వర్య వృద్ధ్యర్థం అంకురార్పణ విష్యతే లగ్నాత్ పూర్వేతు కర్తవ్యం తృతీయే పంచమే దినే అథవా లగ్నకాలేతు మనుసూత్రేణ నిశ్చితం. మనుసూత్రం ప్రకారం నిర్ణయించబడినటువంటి ఆ వివాహ శాస్త్రం ప్రకారం 3 రోజులు లేదా 5 రోజుల నుంచి వివాహ కార్యక్రమం ప్రారంభమవ్వాలట. అక్కడ నుంచి పెళ్లి కుమారుడు చేయటాలు కానీ ఇత్యాది సకల దేవతలను ఆరాధించడం కానీ, గ్రామ దేవతలను అక్కడ ఆరాధించడం కానీ, ఇక వంశ దేవతలను ఆరాధించడం కానీ, పితృదేవతలను ఆరాధించడం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ ప్రాంత ఆచారం ప్రకారం శాస్త్ర సమ్మతంగా వైదికంగా కార్యక్రమం జరిగేది. రాను అదంతా ఏం లేదు, ఫాస్ట్గా అయిపోతుంది. ఇక ఫోటోలు వీడియోల కోసమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, వాళ్ళ జీవితం కోసం జరగట్ల ఇప్పుడు. అయితే ఆ దేవతామూర్తుల యొక్క కళ్యాణం అప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా ఉదయాన్నే గత ఉగాది రోజు నుంచి అక్కడ 5 రోజులే జరిగింది ఆ యుగంలో, కానీ ఆ యుగ ప్రమాణం ప్రకారం అదే రోజు ఇప్పుడు గనక లెక్కేస్తే 9 రోజులు అవుద్ది. ఆ 9 రోజులు ఇక్కడ ఉగాది రోజు నుంచి ఆ అమ్మవారు స్వామివారు ఇక్కడే ఉన్నారు. మన స్వామివారి సన్నిధిలో మన విజయలక్ష్మి గారి యొక్క శాశ్వత ధర్మకర్తల గృహంలో కళ్యాణ మహోత్సవానికి సిద్ధమయ్యారు. అక్కడే రోజు కూడా స్నాన సంధ్యానుష్ఠానాలు, మంగళ స్నానాలు ఆచరించి ఈ రోజు పొద్దున కూడా మంగళ స్నానాలు ఆచరించి ఇక వివాహ కార్యక్రమానికి ఇక్కడికి ఏర్పాటు చేశారు. అయితే ఆ జనక మహారాజు గారు మరియు దశరథ మహారాజు గారి యొక్క ఆ రూపాలుగా ఈ రోజున ఆ దేవతామూర్తులు మనకి కళ్యాణ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. మహానుభావులు, ఆ మహానుభావులు ఎవరయ్యా? ఆ స్వామివారి అనుగ్రహం ఎవరికి కలిగింది అంటే టంగుటూరి రాధాకృష్ణమూర్తి గారు, వరలక్ష్మ గార్ల దంపతులు. వాళ్ళ పుణ్యాన ఆ స్వామివార్లకి ఎన్నో సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవం జనాల్లో జరగకపోయినా సరే ఆ స్వామివార్లకు మాత్రం వాళ్ళ గృహంలోనే ఆ సీతారాముల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చక్కగా కళ్యాణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చక్కండి చూడండి, అక్కడ ఆ చక్కని ఆ స్వామివార్ల రూపాన్ని విగ్రహంలో కాకుండా సాక్షాత్తు సీతారాములు ఎలా అయితే ఉంటారో ఒక్కసారి మనస్సులో ఊహించుకొని వాళ్ళిద్దరూ అక్కడ నించొని ఇదిగో ఇక వివాహానికి మేము రెడీగా ఉన్నాం, మీరందరూ సిద్ధం కండి అని మనకు చెప్తూ ఉన్నట్టుగా ఉన్నది చూడండి స్వామి వాళ్ళందరూ కూడా. ఇక మామూలుగా అయితే దైవం మానుష్య రూపేణ అంటారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన సనాతన ధర్మం ప్రకారం మన దేహమే దేవాలయం అట. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడట. కనుక
ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆ ఆత్మ రూపంలో ఎవరైతే చైతన్యం పరుస్తారో అక్కడ దేవతలందరూ నీ చుట్టే ఉంటారు. ప్రకృతి నీకు అనుగుణంగా నడుస్తుంది. అదేవిధంగా మొన్న ఉగాది రోజున స్వామివారిని తీసుకొచ్చేటప్పుడట కరెక్ట్గా స్వామివారిని తీసుకొచ్చే ఆ సమయంలో మాత్రమే ప్రకృతి కూడా పులకరించి ఆ వరుణ దేవుడి యొక్క అనుగ్రహం కలిగింది. వర్షం పడింది. ఏమంటే పడిందా? ఆ ఇంటి వరకే వర్షం పడిందట. ఆలోచించండి, అసలు ఇది ఎండాకాలంలో వాన పడేది ఏంది మామూలుగా అయితే. కానీ ఆ దేవతా స్వరూపం యొక్క శక్తి ఈ విధంగా నిరూపింపబడుతూ ఉంటుంది. కనుక అంత పవిత్రమైనటువంటి దేవతామూర్తులు ఈ శిలామూర్తులలో నిక్షిప్తమై ఉన్నారు స్వామివారు. సూక్ష్మ స్థూల రూపాలలో సర్వాంతర్యాలుగా ఉన్నటువంటి ఆ దేవతామూర్తులు ఇప్పుడు మన ఆంజనేయ స్వామి వారు ఆయన ఎదుర్కొంటాడా? వాళ్ళ గురువు గారు తెచ్చుకోడు. అదే క్రమంలో ఎక్కడో ఉన్నటువంటి అది ఎట్లా జరిగిందో ఎవరికి తెలుసు. అంతా ఆయన నడిపిస్తూ ఉన్నాడు స్వామివారు. ఇక్కడ నడిపించి మా గురువు గారిని తీసుకొని రండి, ఎప్పుడు ఎక్కడి నుంచో ఎక్కడో తెరమాకండి, ఫిక్స్ చేయండి ఇంకా అని చెప్పి స్వామివారి వాళ్ళ మనసులు కలిగించి ఆ మనుషుల్ని కలిపి ఏదో రకంగా ఇక్కడ దేవతామూర్తులను తీసుకొచ్చేటటువంటి అదృష్టం మనందరికీ కలిగింది. కాబట్టి ఆ దేవతామూర్తులు ఇక్కడ సీతారామచంద్రుల వారు, ఆ లక్ష్మణ స్వామి వారు ఇక్కడే కొలువై ఉన్నారు. చక్కగా మీరందరూ భక్తితోటి అక్కడ ఏ విధంగా అయితే వివాహం జరిగిందో ఇక్కడ వాళ్ళిద్దరికి వివాహం చేస్తూ ఉన్నాం. మనం కూడా మరలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఎంత పుణ్యం ఉంటే స్వామి వాళ్ళ కళ్యాణం జరుగుతుంది, మనం చేయటం జరుగుతుంది, కూర్చోవడం జరుగుతుంది. ఇలా చూడటం అనేది అందరికీ సాధ్యం కాని విషయం. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం చేత ఆ బ్రహ్మదేవుడి యొక్క లిఖిత పూర్వకమైనటువంటి అనుగ్రహం చేత ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఒక్కసారి స్వామివారికి అమ్మవారికి గట్టిగా జై చెప్పండి. జై సీతారామచంద్రమూర్తి స్వామి వారికి, జై సీతారామచంద్రమూర్తి స్వామి వారికి, శ్రీ సీతాదేవి సమేత రామచంద్ర స్వామి వారికి, కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరూ కూడా ఎవరికి వారుగా విడిగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడైనా వాళ్ళు చేసింది కూడా పార్వతీ పరమేశ్వరులకే స్వామివార్లు కూడా. ఇక ఇప్పుడు కూడా మనం అదేవిధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఇక వివాహ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ప్రథమ ఘట్టం కంకణ ధారణ కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కంకణ ధారణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ కంకణాలు తీసుకోండి, వీళ్ళ చేత తాకించండి. ఎంత దేవతామూర్తులైనా సరే మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి విధి విధానాన్ని పాటించాలనేదే ధర్మం. కనుక అక్కడ దేవతామూర్తులు అయినా కూడా వాళ్ళు మళ్ళా పూజ చేయాల్సిందే, ధర్మం ప్రకారం యథోక్తంగా చేయాల్సిందే. కనుక వారికి కూడా రక్షగా ఉండాలని కంకణధారణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరికీ చూపించండి అయ్యా. అవకాశాన్ని బట్టి కట్టేసి గట్టినారాయణ ముగించండి. అందరూ చప్పట్లు కొట్టండమ్మా. ఓం విశ్వేతాదేశవాణేష ప్రవాచాయుత గర్భమగవం ఇంద్రసంవతం తారావతం యత్పుర సంవృతం అశ్వభావృణాచలభాయ ఋషిబంధవే. ఇది రక్షాబంధన ధారణ మహోత్సవ ముహూర్తో అస్తు. అమ్మవారి బృహత్సామక్షత్రవృద్వృద్ధవృష్టియం పృష్ఠభవదిక్షురిత ముఖ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాసేన సగరేణ రక్ష. ఇది రక్షాబంధన ధారణ మహోత్సవ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
ఇది రక్షాబంధన ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇక తదుపరి యజ్ఞోపవేత కార్యక్రమం చేస్తూ ఉన్నారు. యజ్ఞోపవేతం అనేటటువంటిది మహాగాయత్రీ దేవి యొక్క ఆ అనుష్ఠాన దేవత. అయితే ఈ గాయత్రీ దేవి యొక్క అనుష్ఠాన బలం చేత శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య సకల కర్మానుష్ఠానాధికార యోగ్యతా సిద్ధ్యర్థం పరమ పవిత్ర గాయత్రి యజ్ఞోపవేత ధారణం కరిష్యే అంటూ యజ్ఞోపవేత ధారణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ జనక మహారాజు గారు ఆ రాముల వారిని కూర్చోబెట్టుకుని వనసంకల్ప పూజ కార్యక్రమాన్ని చేస్తూ ఆ యజ్ఞోపవేత ధారణ చేస్తూ ఉన్నారు. అయినా ఆ మగవాళ్ళు చెప్పాలి, అబ్బాయి తరపున వాళ్ళు చెప్పండి. శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక సకల కర్మానుష్ఠానాధికార యోగ్యత సిద్ధ్యర్థం పరమ పవిత్ర గాయత్రి యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని వాళ్ళ దగ్గర ఆ నియమాలు చెప్పి, ఆ నియమాలు ఏమిటి, యజ్ఞోపవీతం ధరిస్తే ఏం పాటించాలి అంటే శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య సకల కర్మ అనుష్ఠాన సిద్ధ్యర్థం. ఇక సంపూర్ణమైనటువంటి ఈ సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ పాటించడానికి నువ్వు సంపూర్ణంగా అర్హుడు అవుతూ ఉన్నావు అని ఆ యజ్ఞోపవీతాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరలా గట్టిగా చప్పట్లు కొట్టండి మీయ భజంత్రీలు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రే మృతమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. పరమ పవిత్ర గాయత్రి యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. యజ్ఞోపవీతాన్ని ఏర్పాటు చేశారు. వివాహ కార్యక్రమంలో ప్రధానంగా ఆ వధూవరులిద్దరికీ శోభికా ధారణ కార్యక్రమం చేస్తారు. శోభికాలు అంటే భాషికాలు. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మే మమ శోభయా భూయాగం అంటే భూదేవికి ఉండేటటువంటి యశస్సు ఆ చేసుకోబోయేటటువంటి వధూవరులిద్దరికీ కలగాలని, ఆ ముఖ వర్చస్సుతోటి ఆ ముఖం తేజవంతంగా వెలగాలని చెప్పి ఆ ముఖానికి తేజస్సు కలుగు చేయడానికి శోభాయమానమైనటువంటి ఈ వివాహ కార్యక్రమంలో శోభస్సు కలుగు చేయడానికి శోభికాధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శుభికేశిరారోహ శోభయంతి ముఖం మే మమ శోభయ భూయాగం సంచభగం కురు. అందరూ చప్పట్లు కొట్టాలి.
చక్కగా స్వామివారు అమ్మవారు ఇద్దరు ఎప్పుడెప్పుడు చూసుకుందామా, వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ తరుణంలో వివాహ కార్యక్రమంలో ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, 8 రకాల వివాహాలలో అత్యుత్తమమైనటువంటి విధానాన్ని వాళ్ళు కూడా ఎంచుకున్నారు. అది కన్యాదాన వివాహం. ఈ కన్యాదానాన్ని చేస్తే అసలు పుణ్యం ఏమిటి, ఎందుకు కన్యను దానం ఇస్తూ ఉన్నారు, ఆ కన్యని దానం ఇవ్వటం వలన ఆ వధువు యొక్క తండ్రికి వచ్చే లాభం ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ధర్మబద్ధంగా ఎలా ఉంటాయో మీరు ఇప్పుడు తెలుసుకుంటూ రేపు మీరు చేసే మీ పిల్లకాయల పెళ్ళిళ్ళలో కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండండి. మామూలుగా కొంతమంది మా కన్యాదానం లేదని చెప్తూ ఉంటారు, కానీ ఇది ఉండటం లేకపోవడం అనేది ఉండదు. ఎవరి మనసుకు నచ్చి వారు చేయించాలనుకుంటే చేయించవచ్చు. అది పెళ్లిలో ఒక విధానం, కన్యాదానం అనేది ఒక విధానం కనుక దాన్ని పాటించగలిగితే ఆ పుణ్యం వేరుగా ఉంటుంది. కనుక ఆ పుణ్యం ఏమిటో, దాని ఉపయోగం ఏమిటో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఇక ఆ తెరను ఏర్పాటు చేశారు. కనపడనట్లుగా సీతారాములు వారిద్దరూ, ఎంత రాముడు మంచివాడుడైనా, ఎంత సీతాదేవి మహాసాధ్యువైనా కొత్తగా పెళ్లి జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకరినొకరు చూసుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంది. వైకుంఠంలో ఉన్నప్పటికీ మానవ రూపంలో వచ్చారు కాబట్టి ఆ మునులంతా మర్చిపోతారు. ఇక్కడ భూమి మీద ఉన్నారు కాబట్టి ఈ శరీరానికి ఏదైతే మనకు మనలాగా ఇష్టాలు కోరికలు ఉంటాయో అదేవిధంగా దేవతామూర్తులు కూడా ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి మాత్రమే ఆ దేవతా శక్తులు బయటకు వస్తూ ఉంటాయి. అప్పటిదాకా మామూలుగా మనలాగే మనుషుల్లాగే ఉంటారనమాట. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడెప్పుడు చూసుకుందామని ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు అలాంటి పురోహితులు ఒప్పుకోరు కదా, అటు చూడటానికి కుదరదు అబ్బాయి, కాసేపు ఉండే గంట అయితే చూసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం కాబట్టి ఆ క్రమంలోనే చెప్తున్నాం. ఇక శాస్త్రోక్తంగా ఆ జనక మహారాజు గారు అల్లుడు గారు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. ఇక్కడ అందరూ కూడా కన్యాదానం చేసేటప్పుడు, ఇంకేదన్నా దానం చేసేటప్పుడు దానం చేసేవాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు కదా, నేను దానం ఇస్తున్నానని. కానీ అక్కడే ఒక ఆంతర్యం ఉంది. దానం ఇచ్చేవాళ్ళు కాదు గొప్ప, తీసుకునేవాడే గొప్ప. తీసుకునేవాడు ఉంటేనే కదా ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎందుకు ఉంటుంది? అందుకని గ్రహీత గొప్పోడు. అందుకని ఇక్కడ కన్యని దానం ఇచ్చేటప్పుడు ఏదైతే దానం ఇస్తున్నాడో ఆ దానానికి సంబంధించినటువంటి విలువ ఉంటుంది. మళ్ళా ఆ విలువను బట్టే ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఏంటంటే, అందరూ చేస్తూ ఉంటారు ఈ దానాలు, కానీ ఈ దానాలు కాదు, సాయాలు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సాయము దానము ఈ రెండింటికి తేడా ఏంది ఎప్పుడైనా గమనించారా? సాయానికి దానానికి తేడా. సాయము అంటే ఎదుటి వారికి అవసరమైతే నీ దగ్గర ఉన్న దాంట్లో నీకు ఉంచుకొని నువ్వు చేసేదే సాయం. అదే దానం ఉంటుంది, నువ్వు ఇచ్చే దానంతో వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటటువంటిది ఉండాలి. ఇచ్చేటటువంటి నీకు కోల్పోవాలి, నువ్వు దాన్ని త్యాగం చేయాలి, అది దానం. అంతేగాని నీ దగ్గర 100 రూపాయలు రూపాయి ఇచ్చి నువ్వేదో మహాదానం చేశారంటే అది దానం అవ్వదు, సాయం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ రెండింటికి చాలా తేడా ఉంది. అందరూ దానాలు చేస్తామనుకుంటారు, దానాలు ఎవరు చేయరు. మీరు చేసేది సాయం. సాయం వేరు, దానం వేరు. సాయం చేస్తే అది నీ కృతజ్ఞతాభావం చేత నీకు మళ్ళా అదే రూపంలో సాయం వస్తుంది, అంటే నీకు ప్రతిఫలం కనబడుతుంది తర్వాత. కానీ దానం అనేటటువంటిది ఇప్పుడు కాదు, నువ్వు కథించిన తర్వాత ఉండేది ఈ దాన ఫలం అప్పుడు ఉంటుంది. కనుక గొప్పదైనటువంటిదే దానం. ఆ దానాన్ని స్వీకరించడం అనేది ఇంకా గొప్ప విషయం. అందుకని ఇంత అవకాశాన్ని ఇచ్చేటటువంటి ఆ స్త్రీమూర్తి ఎంత గొప్పదో, ఆ దానాన్ని స్వీకరించేటటువంటి
మనలాంటి మగవాళ్ళు కూడా చాలా గొప్పోళ్ళు. అట్లాగే ఇక్కడ రాముల వారు కూడా చక్కగా దానిని స్వీకరిస్తూ ఉన్నారు. ఎలా స్వీకరిస్తున్నాడు? ఆ జనక మహారాజు గారు దానం ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు అందరూ చక్కగా వినండి. ముందుగా పాద ప్రక్షాళన చేపించండి అయ్యా. చిన్నవాడైనా కూడా కాళ్ళు గడుపుతూ ఉన్నాడు. ఇది కూడా ఒక ప్రశ్నే. మామూలుగా అయితే పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు దండం పెట్టాలి. కానీ ఇక్కడ చిన్నవాడైనా కూడా వయసులో పెద్దవాడైనటువంటి మామగారు కాళ్ళు గడుపుతూ ఉంటారు. ఇది ఎక్కడి న్యాయం? మళ్ళా ఇదేం పద్ధతి అనుకుంటే ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. అయితే అప్పట్లో ఒకటి చెప్పారు కానీ ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. ఇప్పుడు భాషలో ఇక్కడ అల్లుడు అనేటటువంటి స్థానానికి విలువ ఉంది, వయసు కాదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం మనం. కలెక్టర్ గారికి 35 ఏళ్ళే ఉంటాయి. ఆ కలెక్టర్ గారి కింద పనిచేసే బయట ప్యూన్కి 60 ఏళ్ళు ఉంటాయి. అవునా కాదా? కానీ ఆ ప్యూన్ గారు వచ్చి అయ్యగారని నమస్కారం పెడతాడు. ఎవరికి పెట్టాడు నమస్కారం? ఐఏఎస్ స్థానానికి పెట్టాడు. అర్థమైంది కదా ఆ గౌరవం. అదేవిధంగా ఇక్కడ వయసు కాదు తారతమ్యం. అల్లుడు కాబోతున్నాడు ఇలా కుటుంబానికి, కాబట్టి ఆ గౌరవం అల్లక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారో లేదో కానీ అల్లుడు గారు కనుక ఇంటికి వస్తే ఒకప్పట్లో కొడుకులు 10 మంది ఉన్నా సరే వీళ్ళందరూ అలా కూర్చోవలసిందే. అల్లుడే మంచం మీద కూర్చోవాలి. అల్లుడికే మొదట, అల్లుడికే మొత్తం గారెలు బూరెలు వండే మొత్తం ముందు అల్లుడి గారికే, తర్వాతే కొడుకులకి ఇచ్చేవాళ్ళు. కనుక కొడుకు కన్నా అల్లుడి స్థానం చాలా గొప్పది. అందుకని ఆ పుణ్యం కలగాలంటే ఆ అమ్మాయినే కనాలి. అబ్బాయిని కంటం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అమ్మాయిని కంటం అనేది గొప్ప విషయం. ఎందుకు గొప్పదో ఇప్పుడు తెలుసుకుందరు. ఆ నీళ్లు ఇక్కడ చెయ్యాలి. కాలు కడగండి. అమ్మాయి గర్వంలో స్వామివారి పాదాలు కడగండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అమ్మాయి లేని వాళ్ళు ఎవరున్నారో చెప్తూ. అమ్మాయిలు లేని అభాగ్యులు ఉంటే రాత్రి దగ్గరికి ఎడకు రాండి. అమ్మాయిలు లేని అభాగ్యులు ఉంటే ఎడకు రాండి. ఆ పుణ్యాన్ని తీసుకుందరు. అమ్మాయిలు లేని వాళ్ళు సంగతి. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహువే సహస్రకోటి యుగధారిణే నమః. నమో స్వనంతాయ సహస్రమూర్తయే. సాక్షాత్తు రాముల వారి పాదాల ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మీకు ఎంత పుణ్యం కలిగితే ఈ మహస్ర భాగ్యం కలుగుతూ ఉంది. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇప్పటిదాకా అబ్బాయిని కనాలని పూజలు వ్రతాలు చేస్తుంటారు. అమ్మాయిని కంటాన్ని పూజలు వ్రతాలు చేయండి. అబ్బాయిని ఎట్లయినా కంటారు, వస్తుంది వంశంకురం. కానీ అమ్మాయి పుట్టాలంటేనే పుణ్యం చేసి ఉండాలి. ఇది గుర్తు పెట్టుకోండి. ఇది నేను ముఖస్తుడిగా చెప్పడం కాదు, ఇది శాస్త్రోక్తమైన మాట, ఇది నిజమైన మాట. ఇది ఇక కాళ్ళు కడిగారు రాముల వారికి చక్కగా. ఇప్పుడైతే ఇంకా కొత్త ట్రెండ్, మినరల్ వాటర్తో కడుగుతున్నారు. ఇప్పుడు పైగా అల్లుడు గారు చల్లగా ఉండాలని చెప్పి కూలింగ్ వాటర్తో కడుగుతూ ఉన్నారు. నాకు అలాగే కడిగారు. కాళ్ళు మంటలు కొట్టే కాసేపు ఇదిగా నీళ్ళు అక్కడ చల్లయ్యా. ఇక స్వామివారికి కూడా చక్కగా అక్కడ ఉన్నటువంటి సరయూ నదిలో నీరు తీసుకొని వచ్చి స్వామివారి పాద ప్రక్షాళన చేశారు. ఇక్కడ మనకు సరయూ నది అంటే మామిడిపాలెం రంగారాయ చెరువే. ఆ నీళ్ళే ఇప్పుడు మనం ఏర్పాటు చేశాం. ఇక స్వామివారి పాద ప్రక్షాళన చేసి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జనక మహారాజు గారు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో మా కన్యను దానం ఇస్తున్నాను ఆయన నీకు. అయితే వచ్చినటువంటి బంధువులందరూ సాక్షిగానే కాదు, మీరందరూ రేపు పొద్దున ఎక్కడుంటారు ఏమిటో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికి ఏదైనా సమస్య వస్తే ఎవరు తీరుస్తారు? మళ్ళా ఇదిగో వాళ్ళిద్దరికి పెళ్ళైందయ్యా, మేమే సాక్ష్యం, ఇదిగో ప్రమాణం చేశాడు అని ఎవరు చెప్తారు ఆ సందర్భంలో? అందుకని ముక్కోటి దేవతలందరినీ సాక్షిగా పిలుస్తున్నాడు మామగారు. దాంతో పాటుగా సర్వ నదీ జల దేవతలను పిలుస్తున్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవతని పిలుస్తూ ఉన్నాడు.
ఇదిగో ఇలా చేస్తున్నాను మా అమ్మాయికి పెళ్ళి, మీరందరే సాక్ష్యం. రేపేదైనా తేడా వచ్చిందంటే మీకే నోటీసులు వస్తాయి మీ ఇంటికి, కాబట్టి మీరందరే సాక్ష్యంగా ఉన్నారని చెప్పి మహాసంకల్పయుక్తంగా కన్యను దానం ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఎవరు మాట్లాడకుండా ఈ కన్యాదానాన్ని చక్కగా వింటూ ఉండండి. శ్రీమత్సచ్చిదానంద బ్రహ్మణో నిర్వ్యాచ్య మాయా శక్తి విజృంభిత విద్యయోగాత్ కాల కర్మ స్వభావ నిర్భూత మహాత్మోత్పాదితాం కర్తృతీయాద్భూత చిదత్సమోనాత్మహే కండగట హేయ లీలాయమాన తన్మధ్యవర్తి భాగవతః నారాయణస్య నాభికమలలోక పితామహస్య బ్రహ్మ సృష్టి ప్రకుర్వతమాన సుదుద్ధరణాయమాన ప్రజాపతి ప్రార్థితస్య సకల జగదుత్పత్తి స్థితలయ కారణస్య రక్షణ విచక్షణస్య పారిజాతస్య సమస్తలోకానాం అదానంద వీర్యస్య శ్రీమదాదినారాయణస్య చింత్యా ప్రియ శక్త్యా ప్రియస్య మానస్య మహాజలోగస్య మధ్యే పరిభ్రమాణామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయువాకాశాద్యారావృణైరావృతే అస్మిన్ హతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే శ్రీ ఆధార శక్తి కూర్మ వరాహానాంతష్టజో దిగ్గజో పరిప్రతిష్ఠ్య తస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకస్యోత్పరితలే ఓం భూర్భవస్సుమధ్యమి సప్తమిది సప్తలోకానాం అధోభాగే మహానాలాయనాల పడిరాజరాజస్య శేషస్ర సహస్ర ఫణిమణి మండల మండితే ఇంద్రాగ్ని యమనిరుతి వర్ణ వాయుకుబేర ఈశానాష్ట దిక్పాలక పరిపాలితే హిరణ్య శృంగవల్యమత్కిష్కింద ఋష్యముఖాఖ్య పంచమఘానగాధిష్ఠితే రామ శిబిరంతి పృథుమరుద్భగీరథ దిలీప పరశురామాది షోడశ మహారాజానాం కార్తవీర్య సగర పురుకుత్సవ పురూరవ నల హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తీనాం అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సవీర